హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ మామిడికాయ పచ్చడి సింపుల్గా ఒక 3 నెలలు నిలువ ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ టైం వంట చేసే కూడా ఈజీగా చేసేస్తారండి పచ్చడిని. అంత సింపుల్ ప్రాసెస్. మనం ఫస్ట్ మామిడికాయ తీసుకోవాలండి. మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పైన తడంతా క్లాత్ తుడిచేసుకోవాలండి. మీరు ఇలాంటి మామిడికాయ అయినా తీసుకోవచ్చు, లేదా పుల్లటి మామిడికాయ అయినా కూడా తీసుకోవచ్చు అండి. ఇది సన్నగా ఇలా ముక్కలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కారం తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ దీంట్లో సాల్ట్ వేయకండి, సాల్ట్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుంచుకోవాలి. ఇందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని ఇది ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి తురుము ఉంటుంది కదా, అలా మిక్సీ పట్టుకోవాలి. కాబట్టి ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకున్నారనుకోండి ఇలా కొబ్బరి తురుము లాగా వస్తుంది. ఇప్పుడు మిగతా అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి ఒలుచుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని మెంతులు వేయించుకోవాలండి. లైట్గా ఇలా వేయించుకుంటే చాలు, మాడిపోకూడదండి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని పొడి చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులో ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు బాగా వేయించుకోవాలండి. ఆవాలు బాగా వేగితేనే పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని ఇదంతా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మామిడికాయను కూడా వేసేసుకొని ఇప్పుడు సిమ్లో ఉంచుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో వడియాల రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి వడియాల రెసిపీస్ కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మీకు. ఫస్ట్ టైం చేసాలు కూడా ఈజీగా వడియాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంత సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి, మీకు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా చక్కగా ఇలా బయట వచ్చేస్తుందండి. మనం వేసిన ఆయిల్ అంతా బాగా ఉడికి చూడండి ఇలా బాగా చక్కగా బయటకు వస్తుంది. మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని మీరు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి, మూత తీసి అడుగు పట్టకుండా. ఇప్పుడు చివరిలో ఇందులో కొద్దిగా మనము మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి ఎక్కువ వేయకండి, పచ్చడిని బట్టి కొద్దిగా తక్కువ అనేది వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసారనుకోండి చేదు వచ్చేస్తుందండి. వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మీరు ఒక బాక్స్లో ఉంచుకోండి. ఒక 4-5 నెలలు కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి. అస్సలు పాడవదు, బూజు కూడా అస్సలు పట్టదండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అన్నంలోకి తీసుకోవచ్చు, అలాగే ఇడ్లీ, దోశ, చపాతీకి కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నామనుకోండి ఎంత తింటామో తెలియదండి. అన్నము అంత బాగుంటుంది పచ్చడితో. చూసారు కదండి, ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనకు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి ఎలాగొచ్చింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారికి అందరికీ ఈ వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.